హరి ఓం మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, లక్ష్మీ హైగ్రీవాయ నమః, మేధో దక్షిణామూర్తి నమః. మనం ఈ యొక్క భవిష్య పురాణం సంబంధించిన దాంట్లో 6 భాగాలు పూర్తి చేసి 7వ భాగంలోకి వచ్చాం. దీనిలో మనం ఒక బేతాళ కథ చెప్పి దాని గురించి తెలుసుకుంటున్నాం. ఆ బేతాళ కథలో మరి ఒక వధువు అంటే పెళ్లి కూతురు తండ్రి గారు ఒక విద్యాధికమైనటువంటి యువకుడిని చూసి, అంటే మంచి విద్య కలిగినటువంటి ఒక యువకుడిని ఎంపిక చేసి అతని యొక్క మరి పాండిత్యాన్ని చూసి వాళ్ళ అమ్మాయిని ఆయనకి ఇద్దామని అనుకుంటాడు తండ్రి గారు. అలానే తల్లిగారు కూడా ఒక చోట మరి ఒక యువకుడి యొక్క విద్యా కౌశల్యం చూసి ఆ బ్రాహ్మణ యువకుడికి ఈ అమ్మాయిని ఇద్దామని ఈమె అనుకుంటుంది. ఇంకో చోట వారి అబ్బాయి చదువుకుంటే ఆ గురువుగారు చదువు అయిపోయిన తర్వాత గురువుగారిని గురుదక్షిణ అడిగితే అప్పుడు ఆ గురువుగారు ఏమంటారంటే, నాయనా ముకుందా, నువ్వు మా అబ్బాయి గుణగణాలు తెలుసు కాబట్టి, మా అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు కాబట్టి మీ చెల్లి ఎవరైతే ఉన్నారో వారిని మా ఇంటి కోడలుగా చేయవలసిందని అక్కడ ఈ యొక్క కొడుకు గురువు గారు అడిగితే అక్కడ ప్రామిస్ చేస్తాడు. అంటే నేను తప్పనిసరిగా సహాయం చేస్తానండి, ఆ పనిలో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇలా ముగ్గురు కూడా ఒకరు తెలియకుండా ఒకరికి, ఒక వధువుకి ముగ్గురిని సంబంధాలు చూశారు పెళ్లి చేద్దామని. అయితే మరి ఈలోపు మనం చెప్పుకున్నాం, దారి మధ్యలో వీళ్ళంతా కూడా ఒకరికొకరు తెలియకుండా అందరు ముగ్గురు కూడా వీళ్ళ ఇంటికి చేరుకుంటారు, వధువు ఇంటికి చేరుకుంటారు. సరే, ఆ తర్వాత మనం తెలుసుకున్నాం, ఆ రాక్షసుడు మాయ చేయటం, ఆ వింధ్య పర్వతాల మీద దాయటం, వీళ్ళంతా కలిసి పట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు బేతాళుడు అడుగుతాడు, రాజా మీరు ఈ కథ విన్నారు కదా, ఈ కథలో మరి వధువుకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి, ముగ్గురులో ఎలా ఎంపిక చేయాలి? ముగ్గురికి మాట ఇచ్చారు కదా ఈ అమ్మాయితో పెళ్లి చేస్తామని, కానీ మరి ముగ్గురిని కట్టబెట్టలేం కాబట్టి ముగ్గురిలో ఎవరికి ఈ వధువునిచ్చి పెళ్లి చేయాలి అని బేతాళుడు రాజుగారిని అడుగుతాడు. అప్పుడు ఆయన రాజుగారు ఆలోచించి, సరే పండితోత్తమా, మీరు చెప్పిన విధంగా నాకు తెలిసిన ధర్మశాస్త్రం ప్రకారం వధువుని లేక కన్యని పురుషులు 3 విధాలుగా రక్షిస్తారు. ఎలా అంటే, పైలోకం నుంచి ఈ లోకంలోకి తెచ్చేవాడు తండ్రి, ఆయనతో సమానంగా ఆమెను పోషించేవాడు అన్నగారు, అవసరమైతే ప్రాణాలకైనా తెగించి ఆమె ప్రాణాలను కాపాడేవాడు భర్త. కాబట్టి ఇక్కడ చూస్తే గురుపుత్రుడైన జ్యోతిశాస్త్ర విద్వాంసుడు మహాదేవికి తండ్రి వరస అవుతాడు. తాను రాక్షస సంహారం చేయలేదని తెలిసినా కూడా ఏదో దారిని వెతికి ఆమె వద్దకు పోయి మరి కాస్తంత ధైర్యాన్ని ఇచ్చి చేసినటువంటి ఇంకో యువకుడు ఉన్నాడే, ఆ బుద్ధి కోవిదుడు ఆమెకు అన్న వంటివాడు. ఇంకా రాక్షస సంహారం చేసి ఆమెను కాపాడుకున్నటువంటి వీరబ్రాహ్మణ యువకుడైన వామనుడు ఉన్నాడే, ఆమెకు మాత్రం ఈ వధువునిచ్చి పెళ్లి చేయవచ్చు. ఎందుకంటే ఆయన కొంచెం ఈ విధంగా ఎప్పుడైతే రాజసంహారం చేసి ఆమెను గెలుచుకొచ్చుకున్నాడో యువతిని, ఆ యువకునికి మనం ఈ యొక్క యువతినిచ్చి పెళ్లి చేయొచ్చు, వివాహం జరిపించవచ్చు అని చెప్పాడు విక్రముడు. అంటే ఈ విధంగా రాజావారు చెప్పిన తర్వాత ఆ సంబంధాన్ని ఆయనకి ఇచ్చి చేయడం జరుగుతుంది. ఇదొక బేతాళ కథ అయినప్పటికీ కూడా దీంట్లో కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి కాబట్టి మనం ఈ కథను ఒకసారి తెలుసుకున్నాం. ఇంకా ఈ చరిత్ర పురాణం సంబంధించిన దాంట్లో చాలా విషయాలు వస్తాయి. దాంట్లో ఏంటంటే, మధ్యలో హరిస్వామి గారి కథ అని ఒకటి, జీమూతవాహను కథ అని ఉంది, అదొకటి. ఇంకా చాలా ఈ యొక్క గుణకరుడని, తర్వాత మంచి సంతానం గురించి రాజుల కథలు, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలు, అవన్నీ కూడా వస్తాయి దీంట్లో వరుసగా. అలా వచ్చిన తర్వాత ఇంకా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలు, దాంట్లో కథలు అవన్నీ కూడా వర్ణించి చెప్పడం జరుగుతుంది. అవన్నీ అయిన తర్వాత
ఇక పాణి ఋషుల కథ కొన్ని వస్తాయి, దాంట్లో పాణిని కథ ఒకటి వస్తుంది. ఈ పాణిని కథ కూడా తపస్సు చేసుకోవటం ఆ విషయాలు కొన్ని ఉంటాయి. అప్పుడు అది ఎలా ఉందంటే, భగవాన్ సూత మహర్షి మరి సర్వతీర్థాలు కూడా, మరి అన్ని దానాలు కూడా చూసినట్టయితే మనం మరి ధర్మ సాధనలోకి ఉత్తమమైనటువంటిది ఏది, దేని ఆశ్రయిస్తే మనుషులు క్లేశసాగరాన్ని అంటే బాధలతో ఉన్న ప్రపంచాన్ని తరించుకొని మరి దాని ద్వారా ఎలా ముక్తిని పొందగలుగుతారు, దయచేసి ఈ విషయంలో మాకున్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేయండి అడిగారు మహర్షులు. అప్పుడు సూత మహర్షి వారు చెప్పడం ప్రారంభించారట. ఏమనంటే, ముందుగా ఆయన పాణిని కథ చెప్తారనమాట. పితృశర్మ మనవడు పాణిని ఒకనాడు కనాద శ్రేష్ఠుని అయినటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఆయన యొక్క శిష్యులతోటి వాదన ప్రారంభిస్తాడు ఈ పాండిత్యం గురించి, వాటి గురించి. అయితే ఆ వాదనలో ఓడిపోతాడనమాట. ఎవరు? పితృశర్మ మనవడు పాణిని. అప్పుడు ఆ ఊర్లో ఉండటానికి సిగ్గుపడిపోయి మరి తీర్థాలు తిరుక్కుంటూ, క్షేత్రాలు తిరుక్కుంటూ వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ రోజుల్లో ఏంటంటే, ఈ యొక్క పాండిత్యంలో కానీ, ఈ పురాణ సంబంధమైన కానీ, వేదాంతం, మీమాంసం, తర్క, ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిట్లో కూడా వాదోపవాదాలు జరుగుతుండేవి ఆ రోజుల్లో. అయితే అందులో ఒక దాంట్లో వాదోపవాదాలను శిష్యులతోటి వాదనలో దిగి కొంతమంది గురువులతోటి కూడా వాదించి ఈయన ఈ పాణిని ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఓడిపోయి సిగ్గుపడిపోయి మరి తీర్థయాత్రల నేపంతో ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అయితే తనకు దారిలో తగిలిన అన్ని తీర్థాలు కూడా స్నానం చేస్తూ దేవతలకి పితృదేవతలకి కూడా తర్పణాలు ఇస్తూ వెళ్తూ కేదార క్షేత్రం వెళ్తాడు. కేదారం అక్కడ తృప్తికరంగా జలాన్ని సేవించి అంటే తాగి మరి శివభగవానుడి యొక్క ధ్యాన తత్పరుడై అక్కడ ఉండిపోతాడు. అక్కడ మరి ఆకలిస్తుంది దేహానికి మరి ఆకలిస్తున్నప్పుడు ఆయన కనిపించినటువంటి ఆకులను కూడా నోట్లో వేసుకొని ఆకులు హలములు తినుకుంటూ ఉన్నారంటారే ఋషులు. అలా ఆయన నీళ్లు ముట్టుకోకుండా ఒక వారం రోజుల పాటు శివధ్యానం చేశాడు ఆ రోజుల్లో. అప్పుడు ఏమైందంటే, కొంతకాలం చేసిన తర్వాత మరి మళ్ళీ కొద్దిగా సడలించుకొని మళ్ళీ నీటిని తాగి మరలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇలా ఒక ఆకులు హలములు తినుకుంటూ కొంచెం నీరు తీసుకుంటూ అలా కొన్ని రోజులు ధ్యానంలో గడిపాడు. ఆ ధ్యానంలో గడిపిన తర్వాత ఏమైందంటే, చివరికి ఒక రోజున మరి శివభగవాను కనిపించాడు. ఆయన చాలా కష్టపడుతున్నావు భక్త, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అది పరమశివుని యొక్క ఆ మాట, ఆ వాణి వినగానే ఆయనకి ఈ యొక్క పాణినికి శరీరం గగురు పొడిచిందనమాట. అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అప్పుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు పాణిని. ఎదురుగుండా భగవంతుడు, సర్వేశ్వరుడు, సర్వలింగేశ్వరుడు, గిరిజావల్లభుడైనటువంటి ఆయన అమృతస్వరూపాన్ని వీక్షించి అప్రయత్నంగా కన్నులోంచి కూడా కన్నీళ్లు గారుతున్నాయి ఈ యొక్క పాణినికి. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు వచ్చాడే అని. అప్పుడు ఆ భగవంతుని స్తుతించాడు ఈ పాణిని. నమో రుద్రాయ మహతే సర్వేశాయ హితైషిణే నందీ సంస్థాయ దేవాయ విద్యా భయకరాయ చ పాపాంతకాయ భర్గాయ నమో అనంతాయ వేధసే. పాపాంతకాయ భర్గాయ నమో అనంతాయ వేధసే. నమో మాయా హరేశాయ నమస్తే లోకశంకర అని ఈ యొక్క పాణిని, ఈ యొక్క భగవానుణ్ణి, శివభగవానుణ్ణి మరి ఆయన మొత్తం కూడా వర్ణించి స్వామివారిని స్తుతిస్తాడనమాట. అప్పుడు దేవేశ, ఓ భగవంతుడా, నాకు మూల విద్యను, పరమశాస్త్ర జ్ఞానాన్ని ప్రదానం చేయండి, నాకు ఇవ్వండి, ప్రదానం చేయండి అని కోరుకుంటాడు పాణిని. అప్పుడు ఆ మహాదేవుడు, భగవానుడు పరమప్రసన్నుడై ఐ ఉంగ్ ఎండ్ అట్ అనేటువంటి ఉన్నాయి కదా, అది మంగళకరమైనటువంటి సర్వ వర్ణమయ సూత్రాలు అంటే అక్షరాలకి వ్యాకరణ సంబంధించిన సూత్రాలని కూడా స్వామివారు ఈయనకి ఇస్తాడు, ఈ యొక్క పాణినికి. అప్పుడు జ్ఞాన సరోవరంలో దిగి
సత్యజలంలో శ్రద్ధగా స్నానం చేసి, అంటే మంచి మనసుతోటి ఆ యొక్క మంచి జలాల్లో స్నానం చేసి, మరి ఈ యొక్క రాగద్వేషాలు అనేవి శరీరానికి ఉంటాయి కదా, మనసుకి, అవన్నీ కూడా శుభ్రపడేలా చేసుకొని, తర్వాత మరి అన్ని తీర్థ స్నానాలు ఆ విధంగా పూర్తి చేసుకొని మంచి ఫలం దక్కించుకోవాలని ఈ యొక్క పాణిని ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మని సాక్షాత్కారం చేసుకోగలిగే శక్తి ఆ విద్యకు ఉంటుందని, ఈ యొక్క జ్ఞానం ఇదంతా ఉందే, ఈ సర్వోత్తమ తీర్థాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను ఓ పాణిని, నీ జన్మ సఫలమై నువ్వు చరిత్రలో నిలిచిపోతావు అని భగవంతుడు పరమశివుడు ఆయనకు ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఆయన పాణి ఏం చేస్తారు అంటే, ఈ పాణి ఋషికి శివభగవాన్ కనపడటంతో ఆయన వరాలు ఇవ్వటంతో సంతోషంగా ఉండి మరి ఇల్లు చేరుకుంటాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఇల్లు చేరుతాడు. అవన్నీ తిరగడం అయిపోయింది, తీర్థాలు క్షేత్రాలను తిరిగి మళ్ళీ ఇల్లు చేరుకుంటాడు. అప్పుడు సంస్కృత భాషకు ఒక సమగ్రమైనటువంటి శాశ్వతమైనటువంటి వ్యాకరణాన్ని, సూత్రపాఠ, ధాతుపాఠం, గుణపాఠం, సూత్రపాఠం, ధాతుపాఠం, మరి గుణాలు, గణాలు ఇవన్నీ కూడా ఈ లింగ సూత్ర సంబంధమైనవన్నీ కూడా రూపభాగాలు నిర్మించి, తర్వాత ఆయన ఇవన్నీ నిర్మించి ఈ యొక్క సమాజానికి, సంఘానికి ఇచ్చి, ప్రపంచానికి, విశ్వానికి ఇచ్చినటువంటి వాడై, మరి ఈయన మంచి ఈ యొక్క వ్యాకరణవేత్త, భాషాశాస్త్రవేత్తగా ఈ పాణిని ఈ విశ్వంలో నిలిచిపోతాడు. ఎందుకనంటే ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి వరం వల్ల. కాబట్టి అలా నిలిచిపోయి తర్వాత ఆయన మోక్షం పొందుతాడు. అదని ఉంది. అయితే ఏమైందంటే తర్వాత ఈ పాణిని మరి మంచి వ్యాకరణవేత్తగా, భాషాశాస్త్రవేత్తగా పాశ్చాత్యులు కూడా ఈయన్ని ప్రశంసించారు. మనం అనుకుంటాం కదా, ఫస్ట్ వచ్చేది వ్యాకరణవేత్తల్లో పాణిని. కాబట్టి ఓ భార్గవశ్రేష్ఠ శౌనిక, నీవు కూడా మహాపండితుడు, సద్గ్రంథకర్తవు, మనోయజ్ఞాన తీర్థం అంటే నీకు తెలిసే ఉంటుంది. కాబట్టి జనులకు అవగాహన కల్పించు. మరి సర్వోత్తమ తీర్థైన గంగయే దాని నుంచి పుట్టింది. గంగ కన్నా గొప్ప తీర్థం ఇప్పటికీ లేదు, ఇక ముందు ఉండదు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా మనకి దీంట్లో పాణిని కథ ఒకటి వస్తుంది. అంటే పాణి ఎలా మరి భగవంతుణ్ణి మెప్పించి జ్ఞానం పొందే విషయం తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు వచ్చేటువంటి 8వ భాగంలో తెలుసుకుందాం. దానిలో ఇంకా వస్తాయి. ఏంటంటే మనం పైన సత్యనారాయణ స్వామి వ్రతం చరిత్రలో కథలు అనుకున్నాం. వచ్చే వాటిలో కూడా భోపదేవ చరిత్ర ప్రసంగంలో ఈ యొక్క భాగవత మహత్యం, శ్రీమద్ భాగవత మహత్యము, దుర్గా సప్తశతి యొక్క గొప్పతనము, అది అంతా వర్ణనలు, తర్వాత అవన్నీ అట్లా వస్తుంటాయి ఒక్కొక్కటి. సరే, మనం కొన్ని మధ్యలో ఈ చరిత్ర మధ్యలో కొన్ని ముఖ్యమైన మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి స్వస్తి. శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మీకు బాగుంటే ఈ ప్రోగ్రాం తప్పనిసరిగా కొంత మిత్రులకు షేర్ చేయండి. కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలుస్తాయి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.